రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న ఆయన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ని దెబ్బ కొడతామన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు మరొకసారి వెళ్తామన్న కేటీఆర్ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ని రెండో దెబ్బ కొడతామన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్లెట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. అందరి జాతకాలు తెలుసు. ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలో గాడికే పోతాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది. అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే. తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో ఇవాళ మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది. తొందరపడకూడదు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది.